ఉల్లిగడ్డలు కట్ చేసుకొని మంచిగా పాలకూర పకోడీలు చేసుకుంటున్నా. పాలకూర దురిమి ఆడబెట్టిన. అల్లా సాల్ట్ వేసిన, పచ్చిమిరపకాయలు తురిమి పెట్టుకున్న, అవి వేసుకున్న. మెత్తగా పిసికి తర్వాతకి అల్లం పేస్ట్ పెట్టిన. అల్లం పేస్టు, పసుపు రిక్కేసి జీలకర్ర వేస్తున్నా. వాము వేసిన మంచిగా. కరివేపాకును పాలకూర పెట్టిన. మెత్తగా కలబిసికి అల్ల శనగపిండి పెట్టి, శనగపిండి పోవాలి. మంచిగా పిండి అన్న కలిపి ఆడబెట్టుకొని ఇక నూనె పెట్టుకుంటా కళాయిలో పొయ్యి మీద. నూనె కాగింది. నూనెలో పకోడీలు వేస్తున్నా. మంచిగా కలర్ వచ్చినాయి, ఎర్రగా కాగినాయి. తీసి చూడండి, మంచిగా ఉంటాయి.